మీకు తెలుసా, తెలుగులో కూడా రెండు రకాల పదాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, మాట్లాడే వ్యక్తుల ఉద్దేశానుసారంగా, సందర్భానుసారంగా ఈ పదాల అర్థాలను అవగాహన చేసుకుంటాం. అయితే ఆ రెండు రకాల పదాలు అనేటివి ఏంటంటే, ఉత్పత్తి ఉన్నవి, ఉత్పత్తి లేనిది. ఉత్పత్తి అంటే ఏంటి అంటే, మౌలికమైన అర్థం అన్నమాట. ఒక పదం ఒక ప్రత్యేకమైన అర్థంలో ఎందుకు వాడుతున్నామో చెప్పగలిగితే ఆ పదాన్ని వ్యుత్పత్తి ఉన్నట్టు, చెప్పలేకపోతే వ్యుత్పత్తి లేనట్టు అంటాము. ఉదాహరణకు కూడు అనే పదం ఉంది. ఈ కూడు అనే పదాన్ని తీసుకుంటే ప్రాచీన కాలం నుండి కూడు అనే పదాన్ని దేని అర్థంలో వాడతాం? అన్నం అనే అర్థంలో వాడబడుతూ ఉన్నాం. ఈ అర్థంలో ఎందుకు వాడబడుతుందో తెలుసుకోవాలంటే ఈ పదం మూలాన్ని ఆలోచించాలి. కూడు అనే ఈ పదం కుడుచు అనే ధాతువు నుండి వచ్చింది. కుడవడం అంటే తినడం అని అర్థం. ఏది కుడవబడుతుందో అది కూడు అన్నమాట. మన శరీరంలో కుడి చేయినే కుడి చేయి అని అంటాము. మన శరీరంలో కుడి చేయినే కుడి చేయి అంటాము. తిలల నుండి తీసినది తైలం. తిలలం అంటే ఏంటి? తిలలు అంటే నువ్వులు. నువ్వుల నుండి తీసినదే నూనె. ఇది ఈరోజు దాని పరిమితమైన అర్థం పోయి సామాన్యార్థంలో స్థిరపడ్డాయన్నమాట. అందుకే వాటిని కొబ్బరి నూనె అంటే కొబ్బరి తైలం, ఆవ నూనె అని వాడుతున్నాము. ఎదుటి వ్యక్తులు వ్యక్తం చేసే భాషలో పదాల అర్థాలను వారి ఉద్దేశానుసారంగా ఏ సందర్భంలో ఆ పదాన్ని ఉపయోగించారో అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు సికిల్ మూన్ అనే ఇంగ్లీష్ పదబంధాన్ని తెలుగులోనికి అనువాదం చేసేటప్పుడు అనువాదకుడు దాన్ని కొడవలి చంద్రుడు అని అనువాదం చేస్తే సరైన అర్థం రాదు. దీనికి భాషలో గల జాతీయాలైన నెలవంక లేదా చంద్రవంక లాంటివి ఎన్నుకోవాలి. ఈ విధంగా మనం పదాల మూలాల్లోకి వెళ్ళి పరిశీలించినప్పుడు వాటి మౌలికమైన అర్థాలు మనకి గోచరం అవుతాయి. గోచరం అవడం అంటే అర్థం అవడం అన్నమాట. సో ఈ భాష అండ్ సమాజానికి మధ్య ఉండే రిలేషన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.